సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేయాలనుకుంటున్నారా? మీ డబ్బు సురక్షితంగా ఉండడమే కాకుండా మంచి రాబడిని కూడా పొందాలని కోరుకుంటున్నారా? అయితే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం మీకు ఒక అద్భుతమైన అవకాశం. రోజుకు కేవలం 333 రూపాయలు ఆదా చేయడం ద్వారా 10 సంవత్సరాల్లో ఏకంగా 17 లక్షలకు పైగా సంపాదించవచ్చని నిపుణులు చెప్తున్నారు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అనేది చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఒకటి. ఇందులో మీరు ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని జమ చేయవచ్చు. ఇది బ్యాంకుల రికరింగ్ డిపాజిట్ల మాదిరిగానే పనిచేస్తుంది. కానీ ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిరమైన హామీలతో కూడిన రాబడిని అందిస్తుంది. కనీస పెట్టుబడి మీరు నెలకు 100 రూపాయలతో ఆర్డీ ఖాతాను తెరవచ్చు. గరిష్ట పెట్టుబడికి ఎటువంటి పరిమితి లేదు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకంపై 6.7% వార్షిక కాంపౌండ్ వడ్డీ రేటు లభిస్తుంది. ఈ వడ్డీ రేటు జనవరి 1, 2024 నుంచి వర్తిస్తోంది. వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సవరిస్తుంది. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. అయితే మీరు కావాలనుకుంటే మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. అంటే మొత్తం 10 సంవత్సరాల పాటు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. మీరు రోజుకు 333 రూపాయలు ఆదా చేస్తే నెలకు సుమారు 10,000 రూపాయలు జమ అవుతుంది. ఈ విధంగా ఒక సంవత్సరానికి 1,20,000 రూపాయల వరకు ఆదా అవుతుంది. 5 సంవత్సరాల మెచ్యూరిటీ కాలానికి మీరు మొత్తం 6 లక్షల డిపాజిట్ చేస్తారు. 6.7% వడ్డీతో ఈ 5 సంవత్సరాలకు వడ్డీ సుమారు 1,13,659 వస్తుంది. అంటే 5 సంవత్సరాల తర్వాత మీకు మొత్తం 7,13,659 వస్తుంది. ఇదే పథకాన్ని మీరు మరో 5 సంవత్సరాలు పొడిగిస్తే మొత్తం 12 లక్షల డిపాజిట్ చేస్తారు. దీనిపై వడ్డీ సుమారు 5,08,546. 10 సంవత్సరాల తర్వాత మీకు వడ్డీతో కలిపి మొత్తం 17,08,546 వస్తుంది. మీరు నెలకు 5,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టగలిగితే ఈ మొత్తం 10 సంవత్సరాల్లో 8.54 లక్షలకు చేరుకుంటుంది. ఇందులో వడ్డీగా 2.54 లక్షలు ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ పథకాల్లో పెట్టుబడిపై ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఆర్డీ ఖాతా తెరిచిన 1 సంవత్సరం తర్వాత మీరు జమ చేసిన మొత్తంలో 50% వరకు లోన్ తీసుకోవచ్చు. అవసరమైతే మెచ్యూరిటీ వ్యవధి ముగిసేలోపు కూడా మీరు ఖాతాను మూసేయొచ్చు. దీనికి కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. వడ్డీ రేటులో కోత పడవచ్చు. ఎవరైనా వ్యక్తిగతంగా లేదా జాయింట్ ఖాతా ద్వారా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పొదుపు చేయాలనుకునే వారికి, రిస్క్ లేని పెట్టుబడిని కోరుకునే వారికి చాలా అనుకూలమైన పథకం.